మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి మేము జమ చేసుకోవచ్చు కదా. ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఆ డబ్బులు మనం తినడానికైనా బయట కొనుక్కోడానికైనా ఉపయోగం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. అలానే వేరేది కూడా కొనుక్కోవచ్చు. బస్సులో చుట్టాలింటికైనా వెళ్ళొచ్చు. దూరం ప్రయాణం అయితే మాకు డబ్బులు ఆదాయం ఇచ్చింది. బాగుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శ్రీ శక్తి పథకం కింద బస్ ఫ్రీ అని పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బస్సులో వెళ్తున్నారు, రూపాయి కట్టకుండా ఇంత దూరాలు వెళ్తున్నారు. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బెనిఫిట్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్. టు బి ఫ్రాంక్, కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఇది. వర్కింగ్ ఉమెన్స్ ఫైన్, బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. బికాస్ డైలీ కాలేజ్ కి వెళ్ళి వస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ దే ఇంప్లిమెంటెడ్. మేడం, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకి ఇంత భద్రత తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా అంటే చంద్రబాబు నాయుడు అందరికీ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా చాలా బెటర్ అండ్ ఐ హోప్ సో ఇంకా బెటర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ అటు వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అవన్నీ కూడా తెస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్ ఏమేమి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ కూడా సూపర్. గవర్నమెంట్ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఎందుకనమ్మా? ఛార్జీ తగ్గిందిగా. ఇదివరకు 2 రోజులకు 3 రోజులకు వచ్చేదాన్ని. రోజు వచ్చినా పర్వాలేదు. ఏ రోజు కూరగాయలు ఆ రోజు తాజాగా అమ్ముకుంటా. ఇప్పుడు మీ ఊరికి ఛార్జీ ఎంత అవుతుంది? 30 రూపాయలు. రానిపోను 60 రూపాయలు. నెలకి ఎంత అవుతుంది? నెలకు వచ్చి ఒక 1000 రూపాయలు అవుద్ది అనుకుంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ నీకు 1000 రూపాయలు సేవ్ చేస్తుందా? గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు కన్నా ఇప్పుడు అప్పుడు 10 రూపాయలు ఛార్జీలు 20 రూపాయలు చేసేసారు. ఒకసారి పెంచారు. ఇప్పుడు ఏమన్నా అసలు తీసేశారు. పథకం బాగాలేదు, పథకం అనవసరం అది ఇదని అన్నారు కొంతమంది. మహిళలకి ఎందుకు అది ఇదని అన్నారు. అంటే మా బాధలు వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళకి ఒకసారి నష్టం వస్తుంది. అది ఇప్పుడు లెవెల్ అయిపోయింది. ఛార్జీ లేదు కదా. మాకే కాదు, హాస్పిటల్ అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. ఏంటంటే 12,000 ఇచ్చి దాంట్లో 3,000 4,000 ఛార్జీకి పోయి దాంట్లో వాళ్ళకి ఏం పెద్ద మిగలవు కదండి. ఇప్పుడైతే ఛార్జీ లేకపోకుండా వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము రోజు జర్నీ చేసుకొని బస్ పాస్ పెట్టుకొని ఇంత దూరం వస్తాం కదా. అలాంటప్పుడు మాకు ఒక 2,000 సేవ్ అవుతాయి కదా. బస్ పాస్ డబ్బులు మిగులుతాయి కదా. అలాంటప్పుడు అందుకోసం హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు 3,000 అయింది. ఇక్కడ నుంచి కొండూరు వెళ్ళాలి మేము. 3,000 అయింది నెలకు వచ్చేసి. అయితే ఇప్పుడు 3,000 ఉండదు కదా. ఇప్పుడు మేము సంపాదించుకునే దాంట్లో 3,000 తగ్గిందంటే మాకు కూడా హ్యాపీగా ఉంటది కదా. అలా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.